హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఎందుకంటే ఇది సండే రోజు మినీ బ్లాగ్. మేము మార్నింగ్ 8:30కి అలా రైతు బజార్కి వెళ్ళాము కూరగాయలు తీసుకోవడానికి. నేను ఎప్పుడు వెళ్ళను మార్కెట్కి, ఎప్పుడు మా హస్బెండే తీసుకొస్తాడు. అందుకే నాకు కూరగాయలు ఎలాంటివి తీసుకోవాలో కూడా తెలియదు. పుచ్చులు ఉన్నాయి, అలా బెండకాయలు ఇలాంటివి తీసుకోవాలని. సండేనే కదా పద నేను కూడా వస్తా అని వచ్చేసాము రైతు బజార్కి. ఇక్కడ కూరగాయలు మాత్రం అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బయట మార్కెట్తో పోలిస్తే కొంచెం తక్కువనే ఉన్నాయి రేట్స్ మాత్రం. చాలామంది ఎక్కువ క్వాంటిటీలో తీసుకెళ్తున్నారు హోటల్స్కి, అలా సంచులు తీసుకొచ్చుకొని. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూరగాయలు ఉంటాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటాయి. వీక్ ఆఫ్ కదా, చాలా జనాలు ఉన్నారు ఇక్కడ. కూరగాయలు తీసుకోవడం అయిపోయింది. అలానే సండే కదా ఈరోజు, నాటుకోడి తీసుకుందామని ఆగాము. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి కోళ్ళు మాత్రం. నాకు మిడిల్ కోడి చాలా బాగా నచ్చింది. మేమైతే ఇది తీసుకున్నాము. 350 కేజీ అంట, 350 450. మంచి కాల్చి పసుపు పెట్టి నీట్గా కడిగి ఇచ్చారు. నాకు నాటుకోడి కర్రీ అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చూడండి, మేము మార్కెట్కి వెళ్ళి తీసుకున్న కూరగాయలు ఇవే. చాలా జనాలు ఉన్నారు, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అందుకే కొన్ని తీసుకొని వచ్చేసాము. అక్కడ కవర్స్ అలా ఏమి ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాక అన్ని కవర్స్లో ప్యాకింగ్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో సర్దుకున్నా. సండే ఫండే అంటారు కానీ నాకైతే అసలు టైమే సరిపోదు. తినేసరికి 12:30 అలా అవుతుంది. సండే స్పెషల్ బగారా రైస్, నాటుకోడి పులుసు. ఈ మినీ లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.